గొప్పమైన ప్రేమల మా తండ్రి, ఈ శ్రేష్టమైన అమూల్యమైన ఘనమైన నామములకై నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మీరు మమ్మల్ని ప్రేమించి, మీరు మమ్మల్ని కనికరించి, మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సమయములకై నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. పరిశుద్ధాత్మదేవుడా నీకే వందనాలు. ప్రాంత ప్రజలను, సంఘ బిడ్డలను మీరు ప్రేరేపించి, నడిపించి, తోడుకొని మీరు తీసుకురండి. మీ కృప చేత మీరు వర్గపరిచి బాధపరచండి నాయన. నీ బిడ్డలు నీ పక్షముగా పాటలు పాడబోతుండగా నీ బిడ్డల స్వరాలు మీరు ముట్టండి. మాటల ద్వారా మీరు మహిమ తెచ్చుకోండి నాయన. ఆరాధన ద్వారా మీ నామమును ఘనత తెచ్చుకోండి నాయన. మీరే మా మధ్య ఉండి గొప్ప కార్యములు జరిగించండి. సంఘములు ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు, సూచక్రియలు, అద్భుత కార్యాలు మీ నామములు మీరు జరిగించి మీ నామములు ఘనత తెచ్చుకోండి ప్రభు. ఆరాధన ద్వారా మీరు తగ్గించబడాలి, మీ నామము హెచ్చించబడాలి ప్రభు. ఆ రీతిగా మీరు ఆరాధన మీరు జరిగించమని మీ కృప చేత మీరు వర్గపరిచి బాధపరచమని, తోడుగా ఉండమని, దీవించమని యేసునామమున తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత కలుగును గాక. పిల్లరా, మరి పాటలు పాడి దేవుని స్తుతించి, దేవుని ఘనపరిచి, దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. మహోన్నతుడా నీ నామమును స్తుతించుట
స్తోత్రం. అందరికి కలిసి పాడదాం. అందరికి వచ్చిన పాట ప్రభు నామములో మహిమార్థంగా అందరూ చప్పట్లు కొడుతూ, మరి పాట రాకపోతే మరి రెండోసారి పాడబడుతుంది. మీరందరూ కూడా ఏకీభవించి పాడాలని ప్రభు నామము తెలియజేస్తున్నాం. దేవునికి స్తోత్రం. మా
పూజించు
ప్రియాదవచనమా ప్రియ బిడ్డలారా, మనము చాలా విశేషమైన సమయంలోకి వచ్చి ఉన్నాం. మనమందరం కలిసి మరి ఆరాధన చేద్దాం. ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా ప్రభుని ఆరాధన చేద్దాం. మరి దేవాది దేవుడు, మహోన్నతుడైన దేవుడు, మహాగణుడైన దేవుడు మనల్ని ఆశీర్వదించినట్లుగా, పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మతో నింపినట్లుగా, పరిశుద్ధాత్మ వరాలు, పరిశుద్ధాత్మ ఫలాలు, పరిశుద్ధాత్మ కాపుదల భద్రత దేవుడు మనకి ఇచ్చినట్లుగా, దేవాది దేవుడు మన హృదయాలను స్పందించినట్లుగా, ఆత్మస్వరూపి సత్యస్వరూపి అయిన దేవుడు మనల్ని బలపరిచినట్లుగా నోరు తెరిచి ప్రభుని స్తుతిద్దాం. ఏ ఒక్కరు బాధపడవద్దు. దేవా, మమ్మల్ని దర్శించయ్యా, నీ పరిశుద్ధాత్మ వరములతో మమ్మల్ని నింపున్నాను. భాషల వరం, ప్రవచన వరం, ప్రార్థనా వరం నాయన, అయా స్వస్థపరిచే వరం, పరిచయం చేసే వరం నాయన, పాటలు పాడే వరం నాయన మాకు దయచేయమని నోరు తెరిచి ప్రభుని అడుగుదాం. ఏ ఒక్కరు కూడా మౌనం ఉండవద్దు. దేవాది దేవుడు నేను స్పందిస్తున్నాడు తల్లి. హృదయాన్ని ఎరిగిన దేవుడు, నీ తలంపులు ఎరిగిన దేవుడు, నీ ఆలోచన ఎరిగిన దేవుడు, నీ అంతరంత్రాలు ఎరిగిన దేవుడు, చాలని దేవుడు అయి ఉన్నాడు. ఆయన చాలని దేవుడు కనుక ఆయన స్థలంలో మనం హృదయపూర్వకంగా ప్రభుని ఆరాధన చేద్దాం. నోరు తెరిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడా నీ స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. త్రియేక దేవా నీ స్తోత్రం, ఆది అంతమైన దేవా నీ స్తోత్రం, ఆధారభూతుడా నీ స్తోత్రం, నిత్య నివాసి నీ స్తోత్రం, జయగల దేవా నీ స్తోత్రం, శివాధిపతి నీ స్తోత్రం, సర్వోన్నతుడా నీ స్తోత్రం, సర్వాధికారి నీ స్తోత్రం,
నిరంతరం వేలుచున్న మా దైవమాని స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధన నిరంతరాని స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. పూజనీడా పూజారుడా సత్యదేవా సత్యమునకు కారణముడాని స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. చీకటివాడు స్తోత్రం. ఆశ్చర్య కార్యములు జరిగించువాడా మనోహరుడా మహాశక్తి సంపన్నుడా నీ స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. మీ స్తోత్రం మీ స్తోత్రం మీ స్తోత్రం మీ స్తోత్రం మీ స్తోత్రం మీ స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. మీ స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వంలో పరిశుద్ధాత్మ కొరకు దేవా దేవా మమ్మల్ని త్రాకయ్యా మమ్మల్ని పరిశుద్ధాత్మతో నింపయ్యా. సత్యముల నుండి సర్వసత్యములు నడిపించయ్యా. జీవములను మమ్మల్ని నడిపించయ్యా. మమ్మల్ని బలపరచయ మమ్మల్ని స్థిరపరచయ్యా. మేము ఆత్మీయంగా బలం పొందుకొని శక్తిని పొందుకొని దేశంలో ఆనంద గాన ప్రతిగానం చేయడానికి మాకు శక్తిని దయచేయ. ఒక మిరియాల వలె బ్రహ్మ ఒక దిబోరా వలె బ్రహ్మ దేశంలో మేము ప్రవర్తనగా ఉండడం సహాయం దయచేయండి అయ్యా. అయ్యా మీ నామాన్ని గౌరవించగలిగే భాగ్యం మాకు దయచేయమని నోరు తెరిచి ప్రభుత్వం ఏ ఒక్కరు వాడు కూడా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మీ స్తోత్రం మీ స్తోత్రం మీ స్తోత్రం మీ స్తోత్రం మీ స్తోత్రం. మహిమ ఘనతకు అర్హుడవు దేవి మా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు దేవి మా దైవము.
పరిశుద్ధాత్మదేవుడు, పరిశుద్ధాత్మ వరాలు, పరిశుద్ధాత్మ ఫలాలు, పరిశుద్ధాత్మతో నింపడాల, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అభిషేకం మన మీద ఉంచినందుకై గట్టిగా చెప్పలు కూడా దేవుడికి స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవుని దాసులు దేవుని వాక్యాన్ని బోధిస్తుండగా దివ్యమైన అశ్రేష్టమైన అతి అమూల్యమైన మాటలు చుట్టు తేనె కన్నా మాధుర్యమైన వాక్య లేఖనాలు మనకు బోధిస్తుండగా తన దాసులు మరుగు చేస్తే దేవుడే మనతో మాట్లాడినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయానికి కావాల్సిన ఆత్మీయాహారాన్ని సమృద్ధిగా దేవుడు దాయిచ్చేనట్లుగా రెండు హస్తాలు చాచి దేవునికి స్తోత్రం చెల్లుదా. స్తోత్రామి, 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 స్తోత్రామి. హల్లెలూయా, 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 హల్లెలూయా అని స్తోత్రామి, స్తోత్రం. పిల్లరా, ఇంకా రావలసిన తన బిడ్డలను, సంఘ బిడ్డలను, ప్రాంత ప్రజలను దేవుడు నడిపించి దేవుడు తోడుకొని దేవుడు తీసుకొని వచ్చినట్లుగా దావీదు కీర్తన ద్వారా, వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడి మనల్ని బలపరచినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడే మన మధ్య నుండి గొప్ప కార్యములు జరిగించి సహాయం దాయిచ్చినట్లుగా ఆయన కృప చేత మరుగుపరిచి బాధలపరచినట్లుగా ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రేరేపించబడిన వారు ఒకరు ప్రార్థన చేయండి. Hallelujah.
హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. స్తోత్రం. వందనాలయ్యా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎలా మరి దేవుని మహాకృపను బట్టి, దేవుడిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మరి మన క్రమ ప్రకారం అందరూ లేచినబడి దావీదు కీర్తన మనం చదువుకుందాం. దావీదు కీర్తన మనం చదువుకుందాం. మరి సహోదరి దావీదు కీర్తన చదువుతుంది. మరి మనం అందరం ఈ మాటలు పలుకుతాం. కీర్తన 11వ వచనం, 89వ కీర్తన 11వ వచనం నుండి చదువుకుందాం. ఆకాశము నీదే, భూమియు నీదే, లోకమును దాని పరిపూర్ణతను నీవే స్థాపించితివి. ఉత్తర దక్షిణము నీవే నిర్మించితివి. తాబోరు మోరును నీ నామమును బట్టి ఉత్సాహధ్వని చేయుచున్నవి. పరాక్రమము గల బాహువును నీకు కలదు. నీ హస్తము బలమైనది. నీ దక్షిణాహస్తము ఉత్తమైనది. నీతి న్యాయము ఈ సింహాసనములు ఆధారములు. నీ కృపా సత్యములు నీ సన్నిధానములు. శృంగారధ్వనులు ప్రజలు ధాన్యులు యెహోవా నీ ముఖకాంతిని చూచి వారు నడుచుకొనుచున్నారు. నీ నామమును బట్టి వారు దినమెల్లా హర్షించుచున్నారు. నీ నీతి చేత హెచ్చరింపబడుచున్నారు. వారి బలమునకు అతిశయాస్పదము నీవే. నీ దయాచేతను నీ కొమ్ము హెచ్చరించుచున్నది. మా కేడము యెహోవా వశము. మా రాజు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు. అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లు హెచ్చించి ఉంటివి. నేను ఒక శూరునికి సహాయం చేయుచున్నాను. ప్రజలలో నుండి ఏర్పరచబడిన ఒకరిని నేను హెచ్చించి ఉన్నాను. నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను. నా పరిశుద్ధ తైలముతో అతనిని అభిషేకించున్నాను. దేవుడు చదువుకున్న దావీదు కీర్తన మనందరి కొరకు దీవించి ఆదరించి ఆశీర్వదించుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇలా మరి చదువుకున్న దావీదు కీర్తనలో శ్రేష్టమైన మాటలను, శ్రేష్టమైన సంగతులను దేవుడు మనకు తెలియచేస్తూ ఈ దావీదు కీర్తన ద్వారా దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. నిజమే, మన జీవితాలలో దేవుడు నమ్మదగిన దేవుడు. మన జీవితాలలో ఆయన మనకు సహాయం చేయగలిగిన దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆ దేవునికి మనము లోబడి మనము జీవిస్తే
దావీదును ఏర్పరచుకొని తైలముతో అభిషేకించి రాజుగా ఏర్పరిచిన దేవుడు మనల్ని కూడా ఆ స్థితిలోనికి, ఆ ఆత్మీయతలోనికి దేవుడు మనలను హెచ్చించునుగాక. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని సహవాసమును కలిగి మనం ఉంటే దేవుడు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టడు. దేవుడు ఎప్పుడు మనల్ని వదిలిపెట్టడు. ఆయన బిడ్డలమైన మన పట్ల ఆయన కృప చూపే దేవుడిగా ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. దావీదును తల్లిదండ్రులు విడిచిపెట్టారు, అందరూ వదిలిపెట్టారు, కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టారు. దేవుడు వదిలిపెట్టలేదు. కారణం ఏంటంటే దావీదు కూడా దేవుడిని విడిచిపెట్టలేదు. అరణ్యములు ఉన్నా, కొండల్లో ఉన్నా, అరణ్య యాత్ర చేస్తున్నా, గొర్రెలు మేపుతున్నా దేవుని ఎప్పుడు ఆరాధన చేస్తూ ఉండేవాడు, దేవుని ప్రార్థన చేస్తూ ఉండేవాడు, మంచి పాటలు పాడుతుండేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఈ కీర్తన భాగానికి దావీదు కీర్తన అని పేరు పెట్టబడింది. కీర్తన అనగా పాటలు అని అర్థం. అర్థమైనా? ఈ 101వ కీర్తన నుండి 90వ కీర్తన వరకు దావీదు రాసినటువంటి కీర్తనలు. కోరహ కుమారుడు దావీదుతో ఉన్న అనుభవాన్ని గురించినటువంటి రాసినటువంటి కీర్తన భాగాలు. అలాగే 91వ నుండి మోషే రాసినటువంటి కీర్తనలు. ఎందుకు అంటే మోషే కూడా ఇజ్రాయేలు కానాను ప్రయాణంలో అతను కూడా కీర్తనలు పాడుతూ దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములు వివరిస్తూ అందరిని నడిపిస్తూ నాయకుడిగా ఉండి దేవుడు బలపరిచాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవునితో మనముంటే మనతో దేవుడు ఉంటాడు. అది నిత్యము ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నడిచి వెళుతున్నాం అనుకోండి, నడక దేని పని? కాళ్ళ పని కదా, కాళ్ళతో నడుచుకుంటూ వెళ్తాం. నన్ను ఏం చేస్తుంది? మౌనంగా ఉండకూడదు, స్తుతులు చెల్లించుకుంటూ వచ్చిన పాట నీ మనసులో పాడుకుంటూ దేవుని ఆరాధన చేసుకుంటూ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం ప్రయాణం చేస్తా ఉంటే దేవుని దూతలు మనకు కావిలిగా దేవుడు ఉంచుతాడు. దావీదుకు అదే దేవుని యొక్క కాపుదల, దావీదుకు అదే దేవుని యొక్క భద్రత, దావీదుకు అదే దేవుని యొక్క ఏర్పాటు, దేవునికి ఏర్పాటు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మౌనంగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన లోకంలో చాలా మంది పిచ్చోడు కానివ్వండి, మెట్రోలు కానీ చూస్తూ ఉంటాం. వాళ్ళ దగ్గర ఎవరు ఉండరు, కానీ వాళ్ళు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. ఎవరో ఒకరు తిట్టినట్టుగా, ఏదో అరిసినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అది శరీర సంబంధమైన మెంటల్ పిచ్చి. కానీ ఆత్మ సంబంధంగా మనం కూడా మెట్రోలు అయిపోవాలి, పిచ్చోళ్ళు అయిపోవాలి. ఎప్పుడు దేవుని స్తుతించుకుంటూ ఉండాలి. లోకస్తులు చూసి వీళ్ళకి పిచ్చి పట్టింది అనుకోవాలి. అంటే ఆ స్థితిలోనికి దేవుని ఆరాధించే అనుభవాన్ని కలిగి జీవించాలి. అప్పుడే దేవుడు మనలను దావీదుని ఏర్పరచుకున్నట్లుగా మనల్ని కూడా దేవుడు ఏర్పరచుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. చదువుకున్న దావీదు కీర్తనలో మనం గమనం చేస్తే చాలా అద్భుతమైన మాట, 20వ చరణంలో చక్కని మాట అంటాడు. సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతనిని అభిషేకించి ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప శ్రేష్టమైన మాటను దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దావీదును దేవుడు ఏర్పరచుకున్నాడు, దావీదును దేవుడు కనుగొన్నాడు. ఆమె మీదంటే దావీదుకి గెలిపించలేదు, ఏ ఒక లోకం లేదు, ఉన్న లోకం అంతా దేవుడితోనే. ఆమేన్, హల్లెలూయా. ఎంత గొప్ప అనుభవం అండి. అమ్మ బాబు, దేవుని కలిగిన మనం, రక్షించబడిన మనం, మానవ మనసు పొందిన మనం, దేవుని బిడ్డలుగా జీవ గ్రంథములు పేరు రాయబడిన మనం, దేవునితో ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనం కలిగి జీవించాలి. ఆ పిచ్చిలోనే ఉండాలి. మనం నడిచినా ఆయన స్తుతించాలి,
ఇంట్లో పని చేసుకుంటున్నా ఆయన స్తుతించాలి, కిచెన్ లో పని చేస్తున్నా ఆయన స్తుతించాలి, బట్టలు ఉతుకుతున్నా ఆయన స్తుతించాలి, అర్థమైందా? కూరగాయలు పోస్తున్నా ఆయన మనం స్తుతించాలి. ఆయన గణపరిచే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి, ఆయన సేవించే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. నీ ఆసక్తిని బట్టియే దేవునికి నీ మీద ఇంట్రెస్ట్ ఏర్పడింది. నువ్వు అంటే అంటున్నట్టుగా ముట్టినట్టుగా ఏదో అవకాశాలు బట్టి ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుడు అంతకంటే కూడా ఏమంటే మనల్ని అలాగే చూస్తూ ఉంటాడు. నువ్వెంత దేవునికి దగ్గరగా ఉంటావో దేవుడు అంత దగ్గరగా నీకు ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. దావీదును తల్లిదండ్రులు నెట్టివేస్తారు, తోబుట్టు వారు నెట్టివేస్తారు, అందరూ చిన్న చూపు చూచారు. సమీర ప్రవక్త వచ్చి యెషయి దావీదు తండ్రి దగ్గరికి వచ్చి అంటాడు, నీ కుమారులను పిలవనంపించాడు. అందరిని పిలిపిస్తాడు, అందరిని పిలిపించాడు. కానీ దావీదు మాత్రం పిలిపించలేదండి. ఎందుకంటే ప్రయోజనం కాదు, అతను పుట్టివాడు, గొర్రెలు కాయడానికి పనికి వస్తాడు, దేనికి పాత్రుడు కానే కాడనుకొని అతను పిలిపించరా. సమీర ప్రవక్త వచ్చి వరుసగా నుంచిన వాడందరూ తెలిసాడు, కానీ అతనిలో ఉన్న పరిశుద్ధాత్మ ప్రేరేపణ రాలేదండి. 4-5 సార్లు అటు ఇటు తిరిగాడు, వాళ్ళందరూ ముఖాలు చూస్తూ తిరుగుతున్నాడు, కానీ దేవుడు ప్రేరేపించట్లేదు. దావీదు తండ్రి యెషయా ఎందుకు వచ్చి అంటున్నాడు, ఇంకా నీ కుమారులు ఎవరైనా ఉన్నాడా? ఎవరైనా ఉన్నాడా? ఉన్నారు కానీ ఇక్కడ లేడయ్యా. మరి ఎక్కడున్నాడు? అతడు గొర్రెలు కాస్తూ అరణ్య మార్గంలో కొండ ప్రాంతాలలో ఉన్నాడయ్యా. అట్లయితే వాడిని ఇక్కడికి పిలవనంపించు, పిలిపించడానికి తీసుకురా. వాడు వచ్చు వరకు నేను ఇక్కడే వేచి ఉంటాను. హల్లెలూయా. ఎంత గొప్ప ఆత్మ సంబంధమైన సత్యాన్ని సమీర ప్రవక్త ద్వారా మీరు మాట్లాడుతున్నారు. చూడండి, దేనికి పనికిరాని వ్యక్తి తల్లిదండ్రులకు తోబుట్టు వారికి, కానీ దేవునికి పనికొచ్చే వ్యక్తి దావీదు. అందుకనే చక్కని మాట దేవుడు మాట్లాడుతున్నాడు, అతడు వచ్చు వరకు నేను ఇక్కడే వేచి ఉంటాను. అది ఒక పూట అయిద్దా, 2 పూటలు అయిద్దా, 1 రోజు అయిద్దా, 2 రోజులు అయిద్దా, అవన్నీ దేవునికి సంబంధం లే, అవన్నీ దేవునికి అక్కలనే. కానీ దేవుడు అతనికి అవసరం కాబట్టి అతడు వచ్చు వరకు సమీరు అక్కడే వేచి ఉన్నాడు. ఎంత నిరీక్షణ అండి, ఎంత గొప్ప విశ్వాసం అండి, ఎంత గొప్ప దేవుని మహిమ అండి, అక్కడ ఎంత గొప్ప దేవుని కార్యమండి కదండి. సాధారణమైన గొర్రెలు కాసుకునే వ్యక్తి కొరకు దేవుని యొక్క కుమారులను రాజులను అభిషేకించే వ్యక్తి అక్కడ కాసుకొని కూర్చున్నారు అంటే దావీదుకి ఎంత విలువ ఉందో చూడండి. అసలు దావీదుకి ఎంత గౌరవం ఉందో చూడండి ఒకసారి. ఏమండి, తల్లిదండ్రులు అన్నారు, తోబుట్టు వారు అన్నారు, ఉన్నారు కానీ దేనికి ప్రయోజకుడు కావాలి. అతని ప్రయోజకుడు దేనికంటే గొర్రెలు వేయడానికే, తన అనుభవం అంతే. కాబట్టి అతని కోసం వేసి ఉండవద్దు, ఉన్నవారిలో ఎవరో ఒకరిని అభిషేకించి వెళ్ళిపోండి, ఉన్నవారిలో ఎవరో ఒకరిని అభిషేకించు. కానీ సమయం అంటున్నాడు, కుదరనే కుదరదు. దేవుని ప్రేరేపణ, దేవుని యొక్క నడిపింపు నాకు లేనే లే. కాబట్టి అతని పట్ల దేవుని ఏర్పాటు ఉందేమో, అతడు వచ్చే వరకు నేను ఇక్కడే వేచి ఉంటాను. ఎంత గొప్ప ఆత్మీయ అనుభవాన్ని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తాడు. సహోదరి నువ్వు కూడా, సహోదరుడా నువ్వు కూడా, మనుషులు నిన్ను గుర్తించట్లేదా? నీ ఇంటి వారు నిన్ను పట్టించుకోవట్లేదా? సమాజం నిన్ను ఓ పిచ్చివాడిగా భావిస్తుందా? సమాజం నిన్ను ఒక ఇరిదానిగా ఎరివాడిగా భావించి నిన్ను శిరస్సుకు చూస్తున్నారా? నిన్ను అవమానపరుస్తున్నారా? నీ పట్ల అసభ్యకరంగా మాట్లాడుతున్నారా? నీ పట్ల దోషకరంగా మాట్లాడుతున్నారా? నేను ఎగతాళి చేస్తున్నారా?
నీ నడకను చూసి ఎగతాళి చేస్తున్నారా? నీ మాటలు చూసి ఎగతాళి చేస్తున్నారా? నీ ప్రవర్తన చూసి ఎగతాళి చేస్తూ నేను బాధ పెడుతున్నారా? భయపడద్దు, భయపడద్దు. మనుషులు మనల్ని చిన్న చూపు చూసినా ఏమండి, జీవము కలిగిన మన దేవుడు మన పట్ల గొప్ప ఏర్పాటు కలిగి ఉన్నాడు. అందరూ చెప్పండి, దేవునికి స్తోత్రం లేదా? దేవుడు ఏర్పరచుకున్న దేవుడు, దేవుడు మనలను పిల్లగా అభిషేకించే దేవుడు, దేవుడు మనల్ని పిల్లగా ప్రత్యేకమైన రీతిలో మనల్ని చూచి హెచ్చించి బలపరిచే దేవుడు ఉంటాడు మన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. వీళ్ళ పాస్టర్ ఆయన చనిపోయాడు, సివిల్ పాస్టర్ గారిని చనిపోయాడు. ఆయన అంటుండేవాడు నన్ను, కొత్తలో సేవకు వచ్చిన కొత్తలో సైకిల్ వేసుకుని అమ్మాయిని ఎక్కించుకొని చవడగాడుకుంటూ వెళ్తా ఉంటే వీడియో పాస్టర్ రాయుడు సైకిల్ దొరుకుతా చవడగాడుతా వెళ్తున్నాడు. వీడు అసలు పాస్టేనా అనేటువంటి విధానంలో అనుకునేవాడిని నా మనసులో. నేను నా భావన కనిపించింది నాకు అని తన భావన ఒక రోజు నా దగ్గర వ్యక్తపరిచాడు. తన మనసులో ఏమనుకున్నా నా గురించి అన్ని మాట్లాడాడు. అన్ని మాట్లాడిన తర్వాత అంటాడు, నిజంగా దేవుడు నీ పక్షాన ఉన్నాడు రా. ఏంద్రా బాబు మాట అంటే, ఎదురా సైకిల్ ఎక్కుతూ శవలు కాల్చుకుంటూ పిల్లలు ఎక్కించుకొని భార్యని ఎక్కించుకొని వెళుతూ ఉండే నిన్ను నా మనసులో నేను ఎగతాళి చేశాను రా, నిన్ను గాలం చేశాను, చిన్న చూపు చూశాను నిన్ను. కానీ దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, ఆశీర్వాదకరంగా దేవుడు మార్చాడు. ఈరోజు నా దగ్గర అప్పుడు బండి ఉంది, ఇప్పుడు బండి ఉంది, నా స్థితిగతులే మార్చబడలేదు. కానీ దేవుడు నిన్ను కారులో దిప్పుతున్నాడు రా అనేటువంటి ఒక భావన వ్యక్తపరిచినప్పుడు నా మనసులో నేను కూడా దేవునికి 2 కళ్ళు మూసుకొని దేవునికి మనసులో వందనాలు చెల్లించాను. ఇదంత గొప్ప దేవుడు. మనుషులు మనలను చిన్న చూపు చూడవచ్చు, మనుషులు మనలను హేళనకరంగా మాట్లాడవచ్చు. దావీదును కూడా అందరూ హేళన చేశారు, ఎగతాళి చేశారు, గొర్రెలు కాసుకునేవారు చిన్న చూపు చూశారు, తొలసి వేశారు. సరైన ఆహారం ఉండేది కాదు, సరైన వస్త్రం ఉండేది కాదు, సరైనటువంటి నిద్ర ఉండేది కాదు. కానీ దేవుడు తన పక్షమున దావీదు పక్షమున ఉన్నాడు. కాబట్టి దావీదును దేవుడు బహుగా హెచ్చించాడు, బహుగా ఆదరించి ఆశీర్వదించాడు. దేవుడు దావీదును ఎంతగానో ప్రేమించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమించడమే కాదు, దావీదును గెలవనంపే సమయంలో దావీదు వస్తూ ఉండగా దావీదు ఇంకా చాలా దూరంగా ఉన్నాడు. ఈ వ్యక్తి మాత్రం కనబడుతున్నాడు, కానీ దావీదుని మాత్రం సమయానికి తెలియదు. వ్యక్తి కనబడ్డాడు. ఆ వ్యక్తి కనబడగానే, ఆ మనిషి కనబడగానే కూర్చున్న సమయం లేచి నిలబడ్డాడు. నిలబడి ఇంకా తీవ్రంగా చూస్తున్నాడు. దావీదుకి వెళ్ళి దగ్గరికి వచ్చే కొలది దావీదు రూపము సమయం కనపడింది. నుంచున్నవాడు నుంచోడు కదండి, నుంచోలేదండి, దావీదుకు ఎదురుగా వెళుతున్నాడు. దావీదు వస్తున్నాడు, సమయం ఎదురు వెళ్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేనికి పనికిరాని వ్యక్తి కొరకు ఒక ప్రవక్త ఎదురెళ్తున్నాడండి. ఆ స్థాయికి దేవుడు దావీదును ఏర్పరచుకున్నాడు. అర్థమైందా? ఒక మనిషి ఎదురటువంటి సామాన్యమా? ఒక మనిషి ఎదురెళ్తున్నాడు అంటే ఆ మనిషిలో ఉన్న గౌరవం, ఆ మనిషిలో ఉన్నటువంటి ఆత్మీయత, ఆ మనిషిలో ఉన్నటువంటి పరిశుద్ధత ఎంత శ్రేష్టమైంది, ఎంత శ్రేష్టమైంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మన భక్తి శ్రేష్టమైనదిగా ఉండాలి, మన విశ్వాస జీవితం శ్రేష్టమైనదిగా ఉండాలి, పరిశుద్ధమైనదిగా ఉండాలి, పవిత్రమైనదిగా ఉండాలి. వ్యక్తిని బట్టి దేవుడు గౌరవించడు, కానీ నీ పరిశుద్ధతను బట్టియే దేవుడు నిన్ను గౌరవిస్తాడు. అందరూ చప్పట్లు దేవుడికి స్తోత్రం చేద్దాం. చాలా మంది చెప్తారు, నేను ఎవరో తెలుసా మీకు,
నేనెవరు తెలుసా మీకు, నేనెవరు తెలుసా మీకు ఎన్నిసార్లు చెప్పి ఏం తెలుస్తుంది మనకి? దేవుడు ఏర్పరచుకుంటే చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు, నువ్వు పొగుడుకోవాల్సిన అవసరం ఉండదు, నీవు హెచ్చించుకోవాల్సిన అవసరం ఉండదు. దేవుడే నిన్ను హెచ్చించువాడై ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. సమూయేలు దావీదుకు ఎదురుపోతుంటే దావీదు తండ్రి, దావీదు తోబుట్టు వారందరూ ఆడ చేరినటువంటి వారందరూ కూడా ఆశ్చర్యపోయి చూస్తున్నారట, ఆశ్చర్యంగా చూస్తున్నారట. మనమందరం వరుసగా నుంచుంటే ఇందులో కదలిక లేదేంటి, ఇందులో ఏమి మాత్రం కూడా శాదన లేదేంటి? వాడు ఎక్కడో ఉన్నాడు, వాడు వస్తూ ఉన్నాడు, అతనికి ఇతను ఎదురెళ్తాడేంటి? కారణం ఏంటంటే దావీదు ఏ క్షణం కూడా మౌనముగా ఉండేవాడు కాదండి. మరి ఏం చేసేవాడు తెలుసా? నిత్యము సితారా వాయించుకుంటూ, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నిత్యము సితారా వాయించుకుంటూ గొర్రెల పాటి గొర్రెలు మేస్తా ఉన్నాయి, ఇతని పాటికి ఇతను పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని ఆరాధన చేశాడు. జనం ఎవరు ఉండరు అక్కడ, గొర్రెలే ఉండేవి, ప్రజలు ఎవరు కనపడరు అక్కడ, తన మేపేటువంటి గొర్రెలు మాత్రమే ఉండేవి. కానీ దావీదు ఆరాధిస్తూ ఉంటే, పాట పాడుతూ ఉంటే, దేవుని ఆరాధిస్తూ ఉంటే తన మేపే గొర్రెలట మేత మేయటం ఆపివేసి దావీదు చుట్టూ చేరి అటు భాషలవి వింటూ ఉండేయంట. ఎంత గొప్ప ఆరాధన అండి! అరణ్యములో ప్రజలు సంచారం లేని స్థలములో తన గొర్రెలతో కలిసి, నోరు లేని చీమలతో కలిసి, నోరు లేనటువంటి జంతువులతో కలిసి, నోరు లేనటువంటి పక్షులతో కలిసి, అడవి మృగాలతో కలిసి దావీదు దేవుని ఆరాధన చేస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎంత గొప్ప ఆరాధన! మనోడు ఎవరు మరుగురు ఉంటే ఆడపాడమంటే మెరుగులు తిరిగిపోతారు, కరెంటు తీగ తిరిగినట్టు తిరిగిపోతారు, భయపడుతూ ఉంటారు. భయపడకూడదు. మనం మనుషుల కొరకు ఆరాధన చేయట్లా, మనుషుల కొరకు మనం పాటలు పాడట్లా, వ్యక్తుల కొరకు మనము భక్తిగా జీవించట్లేదు. జీవము కలిగిన దేవుని కొరకు మనం ఆరాధన చేస్తున్నామనే సంగతిని మనం మర్చిపోకూడదు. అలాంటి దావీదు భక్తి కలిగిన ఆరాధన మనలో ఉంటే దేవుడు మనతో దిగి వస్తాడు. అంతే. ఆమేన్, హల్లెలూయా. మనతో ప్రయాణం చేస్తాడు దేవుడు, మనతో కలిసి భోజనం చేస్తాడు దేవుడు, మనతో కలిసి ఆత్మీయతలో ఆనందించువాడుగా వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు పిల్లరా, మనల్ని మనము దేవునికి అర్పించుకోవాలి, మనల్ని మనము దేవునికి సమర్పణ చేసుకోవాలి, మనల్ని మనము దావీదు వలె దేవుని ఆరాధించువారముగా మనం ఉండాలి. ఆ గొప్ప ఆత్మీయ అనుభవంలోనికి మనం రావాలి. ఆమేన్, హల్లెలూయా. అర్థమైందండి? ఎప్పుడు బెల్లం కొట్టే రాయి ఎవరు కొట్టుకొని బెల్లం కొడితే కొట్టింది, లేకపోతే రాయి అంతే ఉండిపోయింది, కదలదా రాయ. అక్కడ ఉండకూడదు, మనం బెల్లం కొట్టే రాడుగా ఉండకూడదు. దేవుడు మీకు ఆత్మలో ప్రేరేపణిస్తే అర్థమైందా? దేవుని సన్నిధిలో గంతులు వేసే వారికి ఉండాలి, దేవుని సన్నిధిలో నాట్యం చేసే వారికి ఉండాలి, దేవుని సన్నిధిలో సంతోషంతో ఆరాధించే వారుగా మనం ఉండాలి. అలా ఉంటే మన ఆరాధనకు దేవుడు సంతోషిస్తాడు. దావీదుతో ఉన్న దేవుడు మనతో కూడా ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. కొరపిల్లలు యవనస్తులు ఏం చేస్తారు తెలుసా? యవనస్తులు ఏం చేస్తారు తెలుసా? గదిలో ఉండి వాళ్ళకి ఇతని జ్ఞాపకం వచ్చినప్పుడు, పాట గుర్తు వచ్చినప్పుడు వాళ్ళే పాడుకొని గదిలో డాన్స్ చేస్తూ ఉంటారు, ఎగురుతూ ఉంటారు, గంతులేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏ వస్తువు లేకపోయినా వాళ్ళ చేతిలో ఉన్న వాళ్ళ ఒంటి మీద ఉన్న చున్నీ తీసుకొని పైకి ఎగరేసి వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు, దాన్ని తిప్పుతూ ఉంటారు.
దాన్ని అట్లాగా ఊపుతూ ఉంటారు. అంటే వాళ్ళ మనసులో భావాన్ని బయటికి వ్యక్తపరుస్తూ ఉంటారు. దేవుని పిల్లలంగా ఏ రోజైనా మన మనసులో ఆత్మీయ సత్యాన్ని, పరిశుద్ధాత్మను భావ రూపంలో మనం బయటికి అమలు చేశామా? ఎప్పుడైనా దేవునితో ఆత్మీయతను పంచుకున్నామా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. సమూయేలు ప్రవక్త దావీదును అభిషేకించిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకము దావీదులో ఉండిపోయింది. ఇలా మనం గమనించేస్తే సమూయేలు గ్రంథంలో చదువుతులండి. పరిశుద్ధాత్మతో నింపబడిన వాడి దావీదు గంతులు వేస్తున్నాడట. ఏం చేస్తున్నాడు చెప్పండి గట్టిగా. ఏం చేస్తున్నాడు? గంతులు వేస్తున్నాడు. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వాడై నాట్యం చేస్తున్నాడు. గంతులు వేస్తూ నాట్యం చేస్తూ ఉంటే రాజైనటువంటి సౌలులో ఉన్న దురాత్మ పారిపోయిందంట. ఎంత పవర్ చూడండి, ఎంత శక్తి దావీదులో ఉందో చూడండి. ప్రార్థన చేయరా, చేయబెట్టి ముట్టలా, సౌలుతో ఏం మాట్లాడలే. దావీదు పరిశుద్ధాత్మ శక్తిని పొందిన వాడు, పరిశుద్ధాత్మకు నింపబడిన వాడు. ఆ పరిశుద్ధాత్మ ప్రేరణ బట్టి అతను గంతులు వేస్తున్నాడు, నాట్యం చేస్తూ ఉన్నాడు, ఎగురుతూ ఉన్నాడు. ఎంతగా ఎగిరాడు దావీదుకే తెలియదు. కానీ దావీదును చూసినటువంటి సౌలులో ఉన్న దురాత్మ దెబ్బకు పారిపోయిందండి. అందరూ చెప్పబడి నీలో ఉన్న బలహీనత, నీలో ఉన్న వ్యాధి, నీలో ఉన్న జబ్బు, నీలో ఉన్న రోగం పోవాలి అంటే నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడి నాటించాలి. కాళ్ళు నొప్పులు ఎంతకాలం కాళ్ళు నొప్పులతో బాధపడతావు. పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానించి పరిశుద్ధాత్మతో ఆవరించబడు. నువ్వు అంతులు, నీ మోకాళ్ళ నొప్పులు, కాళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు, నీ ఒంట్లో ఉన్న జబ్బులు, రోగాలు అన్నీ మాయమైపోతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఆత్మకు అంత శక్తి ఉందండి, పరిశుద్ధాత్మకు అంత పవర్ ఉంది. ఆ శక్తి పవర్ మనం పొందుకోవాలి అంటే సమయంలో ఉన్న ప్రేరేపణ దేవుని నీకు అనుగ్రహించాలని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మ మనం పొందిన వారముగా ఉండాలి. కాబట్టి దేవుని పిల్లలైన మీరు విడుదలతో దేవుని ఆరాధన చేయాలి. సిగ్గుపడకూడదు, భయపడకూడదు. మొదలైనా ఏమాత్రం భీతి చెందకూడదు, ఏమాత్రం కలవరపడకూడదు. తన్మయం చెందాలి. మనం దేవునిలో మనము మైమర్చే వారముగా ఉండాలి. అప్పుడే దేవుని పరిశుద్ధాత్మ మనకు తోడుగా ఉండి మనల్ని బలపరుస్తుంది, మనల్ని ఆదరించి ఆశీర్వదించేదిగా ఉంటుంది అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. చదువు దయచేసి నేను ముగిస్తాను. 89:20 నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతనిని అభిషేకించి ఉన్నాను. హల్లెలూయా. నా పరిశుద్ధాత్మ తైలముతో, పరిశుద్ధ తైలముతో నేను అతనిని అభిషేకించి ఉన్నాను. గొప్ప మాట్లాడి దేవుని యొక్క పరిశుద్ధ తైలముతో మనం అభిషేకించబడి వారముగా సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎంతకాలం ప్రార్థనకు వచ్చిన అదే భక్తి, అదే విశ్వాసం, అదే ప్రార్థన, అభివృద్ధి లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి రైతున్నాడు, మొక్క నాటాడు అంటే ఆ మొక్క ఫలించేదిగా ఉంటే ఆ రైతుకి ఎంతో ఆనందం, సంతోషం కదా, అవునా కదా చెప్పండి. విత్తనం ఒకటే మామిడి విత్తనం పెట్టాం, మొక్క కలిసింది, ఆ చెట్టు ఒకే గాలిగా వస్తా ఉంటే ఎవరైనా ప్రయోజనమా? ఒక విత్తనం నాటావు, నేను ఒకే కాయ కాస్తానంటే ఆ రైతు దాన్ని ఉంచనే ఉంచాడు. అందుకని యేసుక్రీస్తు వారు ఉపమాన రీతిగా చక్కని మాట చెప్పాడు.
యేసయ్య వెళుతున్న మార్గంలో అంజూరపు చెట్టు కనబడింది, కానీ పచ్చగా ఉంది, కానీ ఫలములేమి లేవట. తోటమాలి పిలిచి అంటున్నాడు, రే బాబు, చెట్టు పచ్చగా ఉంది, గుబురుగా ఉంది, కానీ ఫలాలు లేవు కనుక దీన్ని నరికేసాయి. నేను వచ్చున్నాక కాల్చేసాయి, నరికి అగ్నితో కాల్చమని. తోట యజమాని అంటున్నాడు, అయ్యా నీ దండం పెడతాను, నువ్వు వెళుతున్నావు కదా, మళ్ళీ నువ్వు తిరిగి వచ్చేసరికి నేను దీనికి పాది చేస్తాను, విరివేస్తాను, నీళ్లు వస్తానయ్యా. ఈసారి అది కాపు కాచినట్లుగా నేను దాన్ని చిత్తపాటు చేస్తానంటే. లేదా ఎన్ని సంవత్సరాలు పాది చేశాడు, నీళ్లు మూసాడు, ఎరివేశాడు, ఏమి ప్రయోజనం లేదు. సంఘ విశ్వాసులు కూడా అలాగే ఉంటే ప్రయోజనం, దేవుని పిల్లలని మీరు అలాగే ఉంటే ప్రయోజనం. ఏమండి, తోట యజమాని నేనుకి నాకు ఏం ప్రయోజనం? మీ యొద్ద ఆత్మ ఫలాలు తినాలని ఆశపడుతున్న యేసుక్రీస్తు వారికి మీ యొద్ద ఒక్క ఆత్మ ఫలం కూడా కనబడకపోతే ఆయనకి అంత కోపం. మీరు ఫలించువారుగా ఉండాలి అంటే పరిశుద్ధాత్మ మీలో ఉండాలి, పరిశుద్ధాత్మ అభిషేకం మీలో ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, గడియబడి హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనను ఫలించడం వారికి కలిగి ఉండాలి. దావీదు ఒంటరిగా ఉన్నా కూడా ఫలించడం వారికి కలిగి ఉన్నాడు, ఆత్మ ఫలములను అనుభవించువాడిగా ఉన్నాడు. మోగ జీవాలైన గొర్రెలట అతని చుట్టూ కూర్చొని దేవుణ్ణి ఆరాధించేయట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే నోరు లేని జీవాలు గొర్రెలతో కూడా దేవుణ్ణి ఆరాధించే స్థాయికి దావీదును దేవుడు ఏర్పరచుకున్నాడు. మరి నువ్వు ఇంట్లో వాళ్ళందరూ నోరున్నవాళ్ళే, అందరూ మాట్లాడేవాళ్ళే. నువ్వు పాడలేవు, వాళ్ళు పాడలేవు. నువ్వు వాక్యం చదవలేవు, వాళ్ళు వాక్యం చదవలేవు. నువ్వు ప్రార్థన చేయలేవు, వాళ్ళు ప్రార్థన చేయలేరు. ఎక్కడికి వెళ్ళి వచ్చారని చర్చికి వెళ్ళి వచ్చావు, పేరుకు మాత్రం చర్చికి వెళ్ళాం, అంతేకాదు. తర్వాత ఏముండదు, అలా ఉండకూడదు. దేవుని బిడ్డలని మీరు పాటలు పాడాలి, మీ బిడ్డలకు పాటలు నేర్పాలి. దేవుని బిడ్డలని మీరు వాక్యం చదవాలి, మీ బిడ్డలకు వాక్యం చదివించేటటువంటి అనుభవంలోకి నడిపించాలి. అర్థమైంది? అప్పుడే మనము ఫలించే వారంగా ఉంటాం, ఫలభరితమైన ఆశీర్వాదములు పొందే వారముగా మనం ఉంటాము అని దేవుడి వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను నిన్న సాయంత్రం ఒక ఇంటికి వెళ్ళాను. వాళ్ళతో మాట్లాడుతూ ఆ సహోదరి అంటుంది, అన్నయ్య, ఏందమ్మా, మా అమ్మకి భర్త లేడు, నాకు భర్త లేడు, నా కూతురికి భర్త లేడు, నా కొడుకు భార్య లేదన్నయ్య, మా కుటుంబం అంతా అయ్యోమయ పరిస్థితులు ఉండిపోయిందన్నయ్య అని ఏడ్చింది. అమ్మాయి వయసు చాలా చిన్నది, నిన్న వేసుకున్నా కూడా 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు లేని అమ్మాయి భర్త చచ్చిపోయాడు. వాళ్ళ కూతురు నిన్న పుట్టే 16-17 సంవత్సరాలు ఉంటారు. 2 పిల్లలు పుట్టారు, భర్త వదిలేసి వెళ్ళిపోయారు. కొడుక్కి 20 సంవత్సరాలు కూడా ఉండవు, వాడికి 2 పిల్లలు పుట్టారు, భార్య వదిలేసి వెళ్ళిపోయింది. వాళ్ళ అమ్మకి 40-50 సంవత్సరాలు ఉంటాయి, వాళ్ళ అమ్మ భర్త లేడు. ఆ కుటుంబం అంధకారంలో ఉంది. ఆ బిడ్డల పరిస్థితి అయోమయ పరిస్థితిలో ఉండిపోయారు. భయంకరమైన శికారు, భయంకరమైన పోరాటం ఆ గృహంలో కనబడుతుంది. కారణం ఏంటి అంటే తల్లికి ప్రార్థన తెలుసు కానీ ప్రార్థన చేయదు, కూతురికి ప్రార్థన తెలుసు కానీ ప్రార్థన చేయదు, వారి కూతురికి ప్రార్థన తెలుసు కానీ ప్రార్థన చేయదు. భక్తి వలన లేదు, దేవుని భయం వలన లేదు, దేవుని విశ్వాసం వలన లేదు, పాట లేదు, వాక్యం లేదు, ప్రార్థన లేదు, భక్తి జీవితము వారిలో ఏమాత్రం మంచుకైనను కనబడట్లేదు. కుటుంబం అంధకారం. సహోదరి సహోదరుడా, నువ్వు అలా ఉండకూడదు అని దేవుని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని కలిగి దావీదు వలె నాట్యం చేయాలి, దేవుని కలిగి పరిశుద్ధాత్మ
ఆత్మతో నింపబడాలి. దేవుని కలిగి ఫలించే అనుభవంలోనికి నువ్వు రావాలి. ఆమేన్. హల్లెలూయా. అనుభవంలోకి వస్తే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరుస్తాడు. అనుభవంలోకి వస్తే పరిశుద్ధాత్మ దేవుడు దావీదును హెచ్చించినట్లుగా, దేవుడు దావీదును బలపరిచినట్లుగా, దేవుడు దావీదును రాజుగా నియమించినట్లుగా నీ కుటుంబంలో నుండి అందరిని దేవుడు ఉన్నతమైన స్థాయిలోనికి, ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు ఇచ్చిస్తాడు. అది ఎప్పుడంటే దావీదు అనుభవం నీ కుటుంబంలో ఉండాలి. ఉందా? పరీక్షించుకోండి, పరిశోధన చేసుకుని ఉందా? నువ్వు పనిచేసి అలసిపోతున్నావు, నీ పిల్లలు పనిచేసి అలసిపోతున్నారు, నీ భర్త పనిచేసి అలసిపోతున్నారు. గుర్తొస్తే ప్రార్థన చేసుకోవడం, గుర్తొస్తే బైబిల్ చదవడం, గుర్తొస్తే పాట పాడుకోవడం, లేకపోతే లేదు. అంటే దేవుణ్ణి అవకాశాన్ని బట్టి నువ్వు వాడుకుంటున్నావు. అందుకని దేవుడు కూడా నిన్ను అవకాశం ఉంటే దీవిస్తాడు, లేకపోతే వదిలేస్తాడు. అలా ఉండకూడదు. మనం దావీదులో ఉన్నటువంటి స్థిరమైన మనసు, స్థిరమైన బుద్ధి, స్థిరమైన ఆత్మీయత మనము గలవారుగా ఉంటే మనం ఫలిస్తాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనం దేవునికి అర్పించుకున్నాం, మనం దేవునికి సమర్పణ చేసుకున్నాం. దేవుని చిత్తానుసారమైన జీవితంలో మనం జీవించి ఇచ్చిన రాజ్యానికి, కొడుకు రాజ్యానికి వారసులుగా, హక్కుదారులుగా మనం స్థిరపడి, బలపరచబడి, ఆశీర్వదించబడతాం. అటు కృప, అటు సమాధానం దేవుడు మనకు దయచేయుగాక. ఆమేన్. 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 తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. అయ్యా, నీవు నాతో ఉండయ్యా, దావీదును ఏర్పరచుకున్నట్టుగా నన్ను ఏర్పరచుకున్నావా. అయా, దావీదు అభిషేక తైలం, పరిశుద్ధ తైలముతో అభిషేకించినట్లుగా నన్ను, నా ఇంటి వారిని అభిషేకించుకున్నావా. నన్ను, నా బిడ్డలను అభిషేకించుకున్నావా. వారికి తోడైనట్లుగా నువ్వు నాకు తోడైనట్లుగా, వారిని ఆదరించినట్లుగా నన్ను నువ్వు ఆదరించుకున్నావు అని ప్రార్థన చేద్దాం. ప్రభువుని అడుగుదాం. హల్లెలూయా. 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 యేసయ్యా, నీకే వందనాలు. గొప్ప తండ్రి, నీకే వందనాలు. మహోన్నతురానికే వందనాలు. బైబిల్ రాజానికే వందనాలు. వందనాలు, వందనాలు, వందనాలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కృపమైన ప్రేమల మా తండ్రి, ఈ శ్రేష్టమైన అమూల్యమైన నామమునకై నీకు వందనాలు. ఇంతవరకు నీ వాక్యం ద్వారా, నీ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడారు. అందుకే నీకు వందనాలు. ఎంతమైన వాక్యాన్ని మీరు కట్టండి, ఫలింపచేయండి. వాక్యానుసారంగా నడుచున్నట్టుగా, వాక్యానుసారంగా జీవించినట్లుగా మమ్మల్ని మీరు బలపరచండి. మీ కృప చేత మీరు ఆదరించి, మీరు కనికరించండి, తోడుగా ఉండమని సహాయం చేయమని, ఇంకా జరగాల్సిన కార్యక్రమంలో క్రమముగా మరి మీరు జరిగించమని, మహిమా ఘనత ప్రభా మీరు పొందుకోమని యేసు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. 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 అందులో చేయబడి పాడబడతారు. అమ్ములు అని, ఓకే, థ్యాంక్ యూ. అమ్ములు అని వాళ్ళ గురించి ముందు గురించి పాడబడుతుండగా కానుకలు స్వీకరించబడతాయి. నిరంతరం మారనిదే
పొంగెను నా హృదయం పొంగెను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. ఈ లోకమంతా నేను వెతకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. మంచిది పిల్లరా, మరి సంఘం కొరకు పరిచయం కొరకు ప్రార్థన చేయండి. సంఘమును పరిచయం దేవుడు దీవించి ఆయన కొరకు బలపరిచి ఆయన తోడుగా ఉండి సహాయం చేయనట్లుగా మన సంఘాన్ని దేవుడు ఇంకను మరి విస్తరింప చేయనట్లుగా అభివృద్ధి పరచినట్లుగా మీ అందరి ప్రార్థనలు మీరందరూ కూడా గుర్తుపెట్టుకొని ప్రార్థన చేయాలని ప్రభు పేరిట ప్రభు నామములో ఆనర్ చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేయండి. దేవుడు చిత్తమైతే మరి డిసెంబర్ కల్లా వచ్చే క్రిస్మస్ కల్లా మరి చర్చి ముందు ఆర్చి కట్టాలని ఆశపడుతూ ఉన్నాం. ప్రార్థన చేస్తూ ఉన్నాను. దాని కొరకు మీరు అందరూ ప్రార్థన చేయండి. దేవుడు చిత్తమైతే మరి 9 నెలలు కానీ 10 నెలలు కానీ ఆ పని ప్రారంభించడానికి దేవుడు సహాయం చేయనట్లుగా, దేవుడు కృప చూపినట్లుగా. ఎందుకంటే ఆర్చి పైన సిలువ అది పెట్టాలి. అందరూ నగర్ చర్చికి ఎలాగ పెట్టామో అలాగే పెట్టాలి. దగ్గరగా 3 స్టేర్లు పైకి వేయాలి. దాని కొరకు మీరందరూ ప్రార్థించండి కదా. ఎందుకంటే మన ఇల్లు చాలా బాగున్నాయి అని మనం అనుకుంటున్నాం. కానీ మన ఇల్లు మన నివాసాల కంటే కూడా దేవుని యొక్క మందిరం ఎంత సుందరంగా ఉంటే అంత క్షేమంగా మనం ఉంటాం. అర్థమైందా? అనుభవంలో నేను చూస్తూ ఉన్నాను. కాబట్టి చర్చ మంచిగా దేవుడు అభివృద్ధి పరచినట్లుగా సిలువ టవర్ కనడానికి ప్రతి ఆర్థిక అవసరతను దేవుడు తీర్చినట్లుగా, దేవుడి సహాయం చేయనట్లుగా మీరందరూ కూడా నేను ప్రార్థనలో ప్రార్థన చేయాలని ప్రభు పేరట ప్రభు నామంలో ఆలోచిస్తున్నారు. అలాగే మరి పిల్లలు కాలేజీకి అలాగే హై స్కూల్కి వెళ్తున్నారు. అందరికీ దేవుడు తోడుగా ఉన్నట్లుగా, దేవుడు వారికి సహాయం చేయనట్లుగా మీరందరూ కూడా ప్రార్థన చేయండి. అలాగే మరి అని అమ్ములు పలహారం ఇచ్చినట్టున్నారు. వాళ్ళు రేపు సోమవారం నుంచి హాస్టల్కి వెళ్ళబోతున్నారు. వారి ప్రయాణంలో దేవుడు తోడుగా ఉన్నట్లుగా, దేవుడు వారికి సహాయం చేయనట్లుగా వారి కొరకు చదువు కొరకు ప్రార్థించండి. అలాగే పవిత్ర కూడా కాలేజీకి వెళ్తుంది. అమ్మాయి కూడా దేవుడు తోడుగా ఉన్నట్లుగా. అలాగే గాయత్రి పిల్లలు మరి అమ్మాయి అయితే మరి పొలాల చెరువు ప్రకాశం జిల్లా చివరి బోర్డులో అక్కడ హాస్టల్లో ఉంటుంది. అమ్మాయికి దేవుడు తోడుగా ఉండాలి. బాబు కూడా కాలేజీలో చేరాలి. బాబు విషయంలో కూడా దేవుడు సహాయం చేయనట్లుగా, దేవుడు వారికి తోడుగా ఉన్నట్లుగా మీరందరూ వారి కొరకు నేను ప్రార్థనలో ప్రార్థన చేయాలని ఆలోచన చేస్తున్నాను. అలాగే మరి సుధీరు ఉద్యోగం కొరకు, చదువు కొరకు మీరందరూ కూడా ఈ ప్రార్థనలో గుర్తుపెట్టుకుని ప్రార్థన చేయండి. అలాగే సుజాత వారి పిల్లలు మరి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ ఉన్నారు. వారికి కూడా దేవుడి కృప, దేవుడి కాపుదల వారికి కూడా దేవుడు ఉంచినట్లుగా, దేవుడి సహాయం చేయనట్లుగా అందరి ప్రార్థనలు అందరూ కూడా గుర్తుపెట్టుకొని ప్రార్థన చేయాలని ప్రభు పేరట ప్రభు నామములో ఆలోచన చేస్తున్నాను. మంచిది. ఇంకేమైనా ప్రకటన ఉన్నాయా? ఇంకేమైనా ప్రకటన? సరే, మంచిది. మన సంఘం కొరకు పరిచర్య కొరకు ప్రార్థన చేయాలి. 3 సంఘాల కొరకు ప్రార్థన
చేయండి. పచ్చూరులో ఉన్న మన చర్చి కొరకు, కోకూరులో ఉన్న మన చర్చి కొరకు, బాపట్లో ఉన్న మన చర్చి కొరకు, పరిచర్య కొరకు మీరందరూ ఎనదల ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయాలని ప్రభు పేరట ప్రభు నామములో చేస్తున్నాం. మీరు ప్రార్థన చేద్దాం. తలలో వంచండి, కనిపియండి, ప్రార్థన చేద్దాం. కృపామేడ ప్రేమికులు మా తండ్రి, ఎంతవరకు మా మధ్య ఉన్నారు, మాతో ఉన్నారు. అందుకే నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. వాక్యము ద్వారా, నీ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడారు. అందుకే నీకు వందనాలు. ఇతరుల వాక్యాన్ని నీరు కట్టండి, ఫలింపదయచేయండి. వాక్యానుసారముగా నడిచినట్టుగా, వాక్యానుసారముగా జీవించినట్టుగా మీ బిడ్డలందరినీ మీరు బలపరచండి, తోడుగా ఉండి సహాయం చేయండి. ప్రభావ బిడ్డలందరూ చెప్పిన రక్తము కంచి మీ హస్తములు తోడుగా వచ్చండి. మీ కులబల మీరు బాలపరిచి అభిషేకించండి, ఆశీర్వదించి బాలపరచండి. ప్రభువా నీకే వందనాలు, స్తోత్రాలైనా. అంత మాత్రమే కాదు నైనా, నీ బిడ్డలు నీ సన్నిధికి వస్తూ క్రీస్తహస్తాలతో రాక వారికి మీరు ఇచ్చినది, వారికి కలిగినవి ప్రభువా అయ్యా నీ సన్నిధికి కానుక రూపంలో తీసుకువచ్చారు. కానుకలు సమర్పణ చేశారు. ఈవిడ కానుకలు సేవలోని పరిచయలో అయ్యా అనేక ఆత్మ రక్షణ కొరకు వినియోగించి వారి బాధ్యతలు దాయించండి. ప్రభువా మీ మందిరంలో ఆహారం ఉన్నట్లుగా నీ బిడ్డల ప్రభావ గుప్పిళ్ళ తలంతులు తెచ్చారు. గుప్పిళ్ళ తలంతులు తెచ్చి వారిని దీవించండి, ఆశీర్వదించండి. మీ కృపలో బాధపరచండి. ప్రభావ నీకే వందనాలు, స్తోత్రాలయ్యా. నీ బిడ్డలు వాని అమ్ములు తిరిగి ప్రభావ ఆస్తికి వెళ్ళబోతున్నారు. అందుకు కృతజ్ఞతగా ప్రభావ పలహారం తీసుకొచ్చారు. వారిని దీవించండి. వారి చదువుతుండగా వారి మంచి జ్ఞానం, జ్ఞాపశక్తిని, తెలివితేట వారికి మీరు అనుగ్రహించమని పవన్ కూడా మీరు దీవించండి. పవన్ కూడా ప్రభావ రాసుకుంటున్న మంచి కాలేజీలో సీట్ రావడానికి మీరు సహాయం చేయండి. అన్ని విషయాలు మీరు ఆడుకుని ఆదరించండి, కరికరించి కృపలో భద్రపరిచి తోడుగా ఉండమని సహాయం చేయండి. సంఘంలో చాలా మంది రాలేకపోయారు. వారు ఏ స్థితిలో ఏ పరిస్థితులు రాలేమో తెలియదు, కానీ వారందరూ వచ్చినట్లుగా మీ కార్యం క్రియలు జరిగించమని సహాయం చేసి దీవించమని బలపరచమని తోడుగా ఉండమని మహిమా ఘనత ప్రభావం మీరు పొందుకోమని యేసువుకు చిన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా ఆత్మను సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన కార్యములు దేనిని మరొకను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాస సంబంధం ప్రార్థించిన ప్రతి శివుడుకును కూడిన మనందరికీ దేవాని మొరపెట్టు ప్రతాత్మకులు సకల పరిశుద్ధులకును ఆయన రాకడ వరకు మనందరికి తోడే నడిపించి, దీవించి, సంరక్షించి, కాపాడి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.